దైవమర్మములు సెప్టెంబర్ 29. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. కీర్తనలు 85:12. నీ నూతన జీవిత ప్రారంభమునందు ప్రార్థనకు మోకరించినప్పుడు భూసంబంధమైన విషయముల కొరకే ప్రార్థించదు. ప్రభువు మన కొరకై గొప్ప స్వాస్థ్యమును ఏర్పరిచి ఉన్నాడని ఎరుగము. ఒకానొక ఓడలో ప్రయాణం చేయుచుండిన ఒక బాలిక బొమ్మనెత్తుకొని ఓడ నావికుని దగ్గర ఆడుకొనుచుండెను. ఒక దినమున ఆ బొమ్మ సముద్రంలో పడిపోయాను. బాలిక ఓడను ఆపు చేయమని ఓడ నావికుని అడిగాను. ఏ ఏలయని ఓడ నావికుడు అడుగగా ఆ బిడ్డ నా బొమ్మ సముద్రంలో పడినదని దాన్ని తెచ్చి ఇమ్మని అడిగాను. ఒక చిన్న బొమ్మ సముద్రంలో పడినందున నేను ఇంత పెద్ద ఓడను ఎలాగో ఆపగలను అని నావికుడు అనెను. నీవు మంచివాడవు కావు, చాలా చెడ్డవాడవనుచు ఆ బాలిక ఓడ నావికుని యొద్ద నుండి వెళ్ళిపోయాను. ఓడ రేవును చేరిన తర్వాత నావికుడు ఒక పెద్ద బొమ్మను తీసుకొని వచ్చాను. ఆ బొమ్మను ఒక పెట్టెలో నుంచి, పాప నా యొద్దకు రమ్ము, నీకేమి తెచ్చితునో చూడమని పిలిచాను. నా బిడ్డ ముఖము తిప్పుకొని నీవు చాలా చెడ్డవాడవు అనెను. ఓడ నావికుడు పెట్టెను విప్పి బొమ్మను చూపాను. దానిని చూచి ఆ బిడ్డ ఇది నాకేనా అని గంతులు వేసి నువ్వు చాలా మంచివాడవని అతన్ని కౌగిలించుకుని. మనము కూడా అంతే. మనం అడిగినవి ఇచ్చిన ఎడల దేవుడు మంచివాడందుము, లేని ఎడల దేవుడు నన్ను మరచెనని సనుగుదుము. ఎంతో ఉత్తమమైన తేజవంతమైన పరలోక స్వాస్థ్యమును ఆయన మన కొరకై దాచించి ఉన్నాడు. ఈ సత్యమును మనము నమ్మిన ఎడల ఆయన పిలుపునకు పాత్రులముగా జీవించెదము.